ఓం శ్రీ మాత్రే నమ. ఫిబ్రవరి 24వ తేదీ శ్రీ శోభకృతునామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు శనివారం. తిథి పౌర్ణమి. సాయంత్రం 5 గంటల 10 నిమిషాల వరకు. నక్షత్రం మఖ. రాత్రి 9 గంటల 45 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 7 గంటల 6 నిమిషాల నుంచి 8 గంటల 52 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 8 గంటల 33 నిమిషాల నుంచి 10 గంటల 18 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 37 నిమిషాల నుంచి 8 గంటల 10 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 37 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 16 నిమిషాలకు. ఈరోజు విశేషం శనివారం మాఘ పౌర్ణమి. మాసాలన్నింటిలోకి మాఘమాసం విశిష్టమైనది. రథసప్తమి, భీష్మ ఏకాదశి, శ్రీపంచమి, మహాశివరాత్రి ఇలా సకల దేవతలను కొలుచుకునేందుకు ఏదో ఒక పర్వదినాన్ని అందించే మాసం ఇది. ఇక మాఘ పౌర్ణమి వచ్చిందంటే చాలు పుణ్యతీర్థాలన్నీ కళకళలాడిపోతాయి. స్నానాలలోకెల్లా మాఘ స్నానం ఉత్తమమని పెద్దలు చెబుతూ ఉంటారు. నదులు, సముద్రాలు, ఆఖరికి గుడిలోని కోనేరులు కూడా ఈ రోజున పవిత్రతను సంతరించుకుంటాయని నమ్మకం. ఇక మాఘ పౌర్ణమి నాడు చేసే సముద్ర స్నానం గురించి చెప్పనే అక్కర్లేదు. ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖం అంటూ 4 నెలలు సముద్ర స్నానానికి అనువైనవిగా మన పెద్దలు పేర్కొన్నారు. ఏడాదిలో కనీసం 4 సార్లన్నా సముద్ర స్నానం చేస్తే అందులోని లవణాలు మనకు ఆరోగ్యాన్ని చేకూరుస్తాయన్నది ఈ నిబంధన వెనుక ఉన్న కారణంగా తోస్తుంది. పైగా ఆ 4 నెలల్లోనూ సముద్రపు ఉష్ణోగ్రతలు స్నానానికి తగినట్లుగా ఉంటాయని, ఆ సమయంలో సముద్రం మీద పడే చంద్రకిరణాలు కూడా ఔషధ తత్వాన్ని కలిగి ఉంటాయని అంటారు. మాఘ పౌర్ణమి కేవలం స్నానానికి మాత్రమే కాదు, మాఘ పౌర్ణమి రోజు చేయాల్సిన పనులు. తలస్నానం ఆచరించాలి. శ్రీమన్నారాయణుడిని గంగను స్మరిస్తూ తర్పణం విడిచిపెట్టాలి. నువ్వులు, రేగిపండ్లు, అన్నదానం వంటివి చేయడం వల్ల పుణ్యఫలం కలుగుతుంది. ఈరోజు చేసేటటువంటి జప తప హోమాదులకు 1,000,000 రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. మాఘ పౌర్ణమి రోజు ఆచరించేటటువంటి సత్యనారాయణ స్వామి వ్రతానికి విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. పూజా విధానం. పవిత్రమైన పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తర్వాత నదిలో స్నానం ఆచరించాలి. నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగాజలం నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు. స్నానం చేసిన తర్వాత ఇంట్లోని పూజ గదిని అలంకరించుకోవాలి. తర్వాత ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. విష్ణువు విగ్రహాన్ని ప్రతిష్ఠించి గంగాజలంతో అభిషేకం చేయాలి. ఈరోజు విష్ణు ఆరాధనకి విశేష ప్రాముఖ్యత ఉంటుంది. విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించాలి. విష్ణు పూజలో తులసి తప్పనిసరిగా ఉండాలి, లేదంటే ఆ పూజ అసంపూర్ణంగా ఉంటుంది. పండ్లు, నైవేద్యాలు భగవంతుడికి సమర్పించాలి. తర్వాత ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. మంత్రం ఓం గృహిణి శ్రూయాయ నమః. ఇష్టదేవతలను అర్చించుకునేందుకు, పితృదేవతలను తలుచుకునేందుకు కూడా అనువైన సందర్భం. ఈ రోజున సూర్యుడిని, మహాలక్ష్మిని పూజించడం వల్ల విశేషమైన ఫలితం లభిస్తుందని చెబుతారు. సూర్య జయంతి కారణంగా మాఘమాసం యావత్తు సూర్యునికి ప్రీతికరమైనది. అందుకే మాఘ పౌర్ణమి నాడు సముద్ర స్నానంతో పాటుగా ఆ ప్రత్యక్ష నారాయణుడికి ప్రీతి కలిగేలా సూర్యాష్టకం, ఆదిత్య హృదయం వంటి స్తోత్రాలను పఠించడం మంచిది. ఇక మహాలక్ష్మి అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు అమ్మవారిని కానీ, విష్ణుమూర్తిని కానీ పద్మాలతో అర్చించమని సూచిస్తుంటారు. అటు మహాలక్ష్మికే కాదు, ఇటు పార్వతీదేవికి కూడా మాఘ పౌర్ణమి ప్రత్యేకమైనదే. భూమి మీద ఒక శంకు ఆకారంలో పడిన పార్వతీదేవి దక్ష ప్రజాపతి చెయ్యి సోకగానే బాలికగా మారిపోయింది. ఆ బాలికకు సతీదేవి అన్న పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు దక్షుడు. ఇంతకీ శంకువు సతీదేవిగా మారిన రోజు మాఘ పౌర్ణమి. ఇక 12 రాసుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. శుభకాలం నడుస్తుంది. ఇప్పుడు చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి జరుగుతుంది. కొద్దిగా డబ్బు నష్టపోయే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు. దైవ కార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది. దూర ప్రాంతంలో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విద్యార్థులు తేలిగ్గా విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. ప్రేమ వ్యవహారాలలో అనుకూలతలు పెరుగుతాయి. ఎటు చూసినా అదృష్టమే గోచరిస్తుంది. అనుకున్నది సాధిస్తారు. సొంత నిర్ణయం శక్తినిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.
ఖర్చు పెరిగినా ఆర్థికంగా బాగుంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. నలుగురితో సంబంధాలు, కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. పెద్దలను గౌరవిస్తారు. విద్యార్థులకు మంచి సమయం. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. మనసు చంచలంగా ఉంటుంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలను అనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. చెడు సహవాసానికి దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఉద్యోగులు తోటివారితో సంయమనంతో ఉండడం అవసరం. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ఆదాయం స్థిరంగా ఉన్నా అనుకోని ఖర్చులు రావచ్చు. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. పెండింగ్లో ఉన్న పనులు కొంతవరకు పూర్తవుతాయి. కోర్టు కేసుల్లో ఖర్చులు పెరిగినా ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. భక్తి పెరుగుతుంది. విదేశీయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయకూడదు. పిల్లలతో జాగ్రత్త వహించడం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగంలోని వారికి ఆటంకాలు తొలగుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి రావాల్సిన డబ్బు కొంత అందవచ్చు. ముఖ్య కార్యాల్లో శీఘ్ర విజయం ఉంటుంది. బుద్ధి బలంతో అనుకున్నది సాధిస్తారు. గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగ జీవితంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు ఒక మోస్తరుగా సాగుతాయి. కుటుంబ పరంగా ఒక శుభకార్యం నిర్వహించడం జరుగుతుంది. కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రుల నుంచి సహకారం లభిస్తుంది. తగినంత మానవ ప్రయత్నం అవసరం. ఎదురు చూస్తున్న పనులు కొన్ని సఫలమవుతాయి. దేనికి వెనుకాడవద్దు. తోటివారి సలహాలు పనిచేస్తాయి. జీవితంలో ఎదుగుదలకు ప్రణాళికలు వేసుకునే సమయం ఇది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్వయం ఉపాధి లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారం సంతృప్తికరంగా కొనసాగుతుంది. పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు పై అధికారుల ఆదరణ లభిస్తుంది. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అయితే సహోద్యోగులతో సమస్యలు రావచ్చు. సమాజంలో మంచి పేరు పొందుతారు. శుభకార్యాల మూలంగా ఖర్చులు పెరగవచ్చు. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు అనుకూలమైన సమయం. విదేశీ విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం అవసరం. స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం కలిసి వస్తుంది. మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన వస్త్ర ఆభరణాలు పొందుతారు. శివ ధ్యానం మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి రుణ ప్రయత్నం ఫలిస్తుంది. లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది. అదృష్టవంతులవుతారు. శ్రేష్టమైన జీవితం లభిస్తుంది. ఉద్యోగంలో ఉత్తమ స్థితి గోచరిస్తుంది. అద్భుతాలు సృష్టిస్తారు. మిత్రుల సహకారం అవసరం. ఒక మంచి పని చేస్తారు. పనులు త్వరగా పూర్తవుతాయి. వ్యాపారంలో లాభం వస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను నిదానంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రయాణాల్లో ఇబ్బందులు పడతారు. నిరుద్యోగులకు బాగా దూర ప్రాంతం నుంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. హామీలు ఉండకపోవడం మంచిది. క్షణికావేశం పనికిరాదు. అనుకోకుండా కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. అనవసరపు చర్చలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగస్తులకు పనుల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. పట్టుదల అవసరం. ప్రభుత్వ పనుల్లో కొంత ఆలస్యం జరుగుతుంది. వ్యాపారులకు అనుకూలమైన సమయం. భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. విద్యార్థులు శ్రమించవలసిన సమయం. ఉద్యోగులకు పై అధికారులతో విభేదాలు తలెత్తవచ్చు. కార్య సాఫల్యత ఉన్నప్పటికీ వివాదాలు తలెత్తుతాయి. జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. అనుకున్న పనులు ఆలస్యమైనా తప్పక నెరవేరుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ఆత్మీయుల సహాయ సహకారాల కోసం సమయం వెచ్చించాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక ప్రవచనాలకు హాజరవుతారు. నరసింహస్వామిని ప్రార్థించండి. కార్యసిద్ధి ఉంటుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి కార్య సాఫల్యత ఉంటుంది. మనోబలంతో లక్ష్యం సిద్ధిస్తుంది. ఉద్యోగంలో ఆందోళన కలిగించే పరిస్థితులు ఉంటాయి. తొందర పనికిరాదు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగాల్లో మంచి అవకాశాలు అందివస్తాయి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో ఉంటుంది. ఇతరులకు ఆర్థికంగా బాగా ఉపయోగపడతారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తారు. వృధా ప్రయాస ఉంటుంది. విఘ్నాలు ఎదురైనా బుద్ధి బలంతో అనుకున్నది సాధిస్తారు. పట్టుదల ముందుకు
నడిపిస్తుంది. మిత్రుల ద్వారా ఒక మంచి జరుగుతుంది. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. పట్టుదలతో పనులు చేస్తారు. అయితే ఖర్చుల నియంత్రణ అవసరం. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారం సంతృప్తిగా ఉండడంతో కొత్త పనులపై మనసు నిలుపుతారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. న్యాయపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో నెగ్గుతారు. మంచి సంస్థల్లో చేరే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు సకాలంలో పనులు పూర్తి చేస్తారు. పదోన్నతులు, స్థానచలనం అవకాశం ఉంది. సహోద్యోగుల సహకారంతో ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. విదేశీయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవిచారాన్ని పొందుతారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి. ఇష్టదైవాన్ని సందర్శిస్తే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఇంట బయట వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అద్భుతమైన శుభకాలం. అనుకున్న పనులు అనుకున్నట్టు సకాలంలో పూర్తవుతాయి. ఆనందించే అంశం ఉంది. ముఖ్య వ్యక్తులకు మీ ద్వారా మంచి జరుగుతుంది. ఇంట బయట అనుకూల ఫలితాలు ఉంటాయి. గృహ వాహనాది యోగాలు అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ వంటివి కూడా ఆశించిన ఫలితాలను ఇస్తాయి. బంధుమిత్రులతో శుభకార్యంలో పాల్గొంటారు. నిరుద్యోగులకు కూడా ఆఫర్లు అందుతాయి. సమాజంలో మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతాయి. నూతన ప్రయత్నాల్లో విజయం ఉంటుంది. అదృష్టవంతులవుతారు. కుటుంబ సభ్యులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. స్నేహితులు, బంధువులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. కార్య సాఫల్యత ఉంటుంది. రాజకీయ ప్రభుత్వ పనుల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. నూతన ఆభరణాలు ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలు ఇస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్య సాహసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. ప్రారంభించిన పనులు కొంత ఆలస్యంగా పూర్తవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. వ్యాపారంలో భాగస్వాముల మధ్య చిన్నపాటి భేదాభిప్రాయాలు రావచ్చు. కొత్త పనులు, వ్యాపార విస్తరణ వాయిదా పడతాయి. నలుగురిలో మాట పలుకుబడి పెరుగుతుంది. ప్రయాణాలు ఉల్లాసంగా కొనసాగుతాయి. కళాకారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన రోజు. ఉత్పత్తి ఆశాజనకంగా ఉంటుంది. నూతన వ్యక్తులను నమ్మి మోసపోకూడదు. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడడం మంచిది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడతారు. దైవ దర్శనానికి ప్రయత్నిస్తారు. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదర వైరం కలిగే అవకాశం ఉంటుంది. లక్ష్మీదేవిని ధ్యానించండి. మంచి జీవితం లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగ ఫలాలు అద్భుతంగా ఉంటాయి. ప్రణాళిక ప్రకారం పనిచేస్తే ఉన్నత స్థితి లభిస్తుంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. ఆర్థిక విషయాల్లో రాణిస్తారు. మనసులోని కోరికలు నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. వ్యాపారంలో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ, ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. మనసులో అనుకున్నది కార్యరూపం దాలుస్తుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి. వెతకబోయిన తీగ కాలికి తగులుతుంది. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పాత బాకీలు వసూలవుతాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. సమయానుకూల నిర్ణయాలతో పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అందరి సహకారం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నం ఫలించి కొత్త ఉద్యోగంలో చేరతారు. ప్రారంభించిన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. కొన్ని విషయాలు తాత్కాలికంగా నిరుత్సాహం కలిగించవచ్చు. ఇంతవరకు అనుభవించిన కష్టాలని క్రమేపీ తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. కళాకారులకు అనుకూలిస్తుంది. కొత్త అవకాశాలతో ఆదాయాన్ని పెంచుకుంటారు. వ్యాపారంలో భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. విష్ణు దర్శనం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం స్థిరంగా ఉన్న పనుల్లో కొంత జాప్యం జరగవచ్చు. ఆర్థిక అంశాలు శుభప్రదం. ఆశయం నెరవేరుతుంది. ఉద్యోగపరంగా ఉన్నత స్థితి కలుగుతుంది. ధర్మబద్ధంగా నిర్ణయం తీసుకొని కార్యాచరణను రూపొందించండి. అవసరమైన సహకారం అందుతుంది.
కుటుంబ పరంగా బాధ్యతలు పెరుగుతాయి. తలపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. రాదు అనుకుని వదిలేసుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో వసూలవుతుంది. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు నిలకడగా సాగిపోతాయి. పెద్దల ఆశీర్వచనం లభిస్తుంది. సమాజంలో గుర్తింపు ఉంటుంది. వ్యాపార రీత్యా కొంత అనుకూలం. వాహనం, భూముల విషయంలో ఖర్చులు ఉంటాయి. వివాదాల్లోకి వెళ్లకుండా పనులపై మనసు నిలపడం అవసరం. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారమవుతాయి. రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలు ఉంటాయి. బంధుమిత్రులతో వైరం ఏర్పడడం మంచిది కాదు. గతంలో రాదు అనుకున్న ఆస్తి కుటుంబ సభ్యుల సహకారంతో మీకు లభిస్తుంది. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. నలుగురిలో గౌరవ మర్యాదలు పొందుతారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. వినోదం, సాంస్కృతిక కార్యక్రమాలకు వెళ్తారు. ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించండి. స్థిరత్వం వస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ పనులకు సరిపడా డబ్బు చేతికి అందుతుంది. శుభాలు జరుగుతాయి. ప్రయత్నాలు కార్యరూపాన్ని దాలుస్తాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల లబ్ధి పొందుతారు. ఆర్థికంగా కొద్దిపాటి పురోగతిని సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మనోబలం అవసరం. అధికారులతో సౌమ్యంగా వ్యవహరించండి. స్పష్టమైన ప్రణాళికలతో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో తగినంత గుర్తింపు లభిస్తుంది. నూతన ఉద్యోగాలు సఫలమవుతాయి. కుటుంబ పరంగా మేలు చేకూరుతుంది. ఇంటి పెద్దలతో అన్ని విషయాలను చర్చించి సానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. సంయమనంతో పనులు పూర్తి చేసుకోవాలి. ఆర్థిక లావాదేవీల్లో ఆలస్యం ఉంటుంది. నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. కోర్టు పనుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఆకస్మిక ధన వ్యయం అయ్యే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు. తీర్థయాత్రలు, విహారయాత్రలు వాయిదా పడతాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారమవుతాయి. స్నేహితుల కలయికతో ఖర్చులు పెరుగుతాయి. పిల్లలు చదువులో రాణిస్తారు. కుటుంబంతో సంతృప్తిగా ఉంటారు. అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. అశుభ వార్తలు వినాల్సి వస్తుంది. ఆకస్మిక ధన నష్టం జరగకుండా జాగ్రత్త పడడం మంచిది. మనస్తాపానికి గురవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఇష్ట దైవాన్ని స్తుతించండి. శుభవార్తను వింటారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారమవుతాయి. విజయం చేరువలోనే ఉంటుంది. బలమైన ప్రయత్నం చేయాలి. లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని పని ప్రారంభిస్తే అద్భుతమైన విజయం లభిస్తుంది. ఉద్యోగపరంగా కోరుకున్న ఫలితం లభిస్తుంది. వ్యాపార బలం ఉంటుంది. వస్తు ప్రాప్తి, వాహన యోగాలు ఉన్నాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. బంధువుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఇరుగు పొరుగు సమస్యల్లో ఇరుక్కునే అవకాశం ఉంది. విద్యార్థులు తేలిగ్గా విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం పర్వాలేదు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. 1-2 శుభవార్తలు వింటారు. మొహమాటం వల్ల శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవాలి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారుల ఆదరణతో కార్య సాఫల్యం గోచరిస్తుంది. వివాహాది శుభకార్యాలు చేస్తారు. నిర్మాణ పనుల్లో జాప్యం తొలగిపోతుంది. ఉద్యోగంలో పదోన్నతి కారణంగా స్థానచలన సూచన. కోర్టు కేసులో సానుకూల ఫలితాలు ఉంటాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనారోగ్య బాధలు తొలగడానికి డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవ దర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. ఆత్మీయ బంధువుల రాకతో సంతృప్తిగా ఉంటారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విహారయాత్రలు, తీర్థయాత్రలకు వెళ్లే ప్రయత్నం చేస్తారు. భక్తి పెరుగుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆరోగ్యంపై మనస్సు నిలుపుతారు. కొత్త వ్యాపారం చేపడతారు. అవగాహనతో ముందుకు వెళ్తారు. సత్ఫలితాలు పొందుతారు. కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదా వేసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. స్థిర నివాసం ఉంటారు. వ్యవసాయ మూలకంగా లాభాలు పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు. సూర్యస్థుతి ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. మనసులోని సంకల్పం నెరవేరుతుంది. ఎదురు చూస్తున్న పని ఒకటి ఇప్పుడు పూర్తవుతుంది. క్రమంగా అవరోధాలు తొలగుతాయి. ఏకాగ్రతకు భంగం కలిగించేవారు ఉంటారు. ఓర్పుతో లక్ష్యాన్ని చేరాలి. సహనానికి పరీక్షాకాలంగా అనిపిస్తుంది.
ఖర్చు పెరగకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. పారిశ్రామికవేత్తలకు ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారం సంతృప్తికరంగా సాగుతుంది. విద్యార్థులకు శ్రమాధిక్యం. ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. ముఖ్య పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. సంగీత, సాహిత్య, సినిమా కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కుటుంబ అవసరాలకు ఖర్చులు ఉన్న అనుకూల ఫలితాలు సాధిస్తారు. కొత్త అవకాశాలు పలకరిస్తాయి. సోదరులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. తీర్థయాత్రలు చేపడతారు. భక్తి పెరుగుతుంది. గౌరవ మర్యాదలకు లోటుండదు. అనవసరపు వ్యయ ప్రయాసలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. మానసిక ఆందోళనతోనే కాలం గడపవలసి వస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. శారీరకంగా బలహీనులవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దుర్గాదేవిని స్మరించండి. శుభ పరిణామాలు ఉంటాయి. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి అన్నదమ్ములు, బంధువుల సహకారం లభిస్తుంది. వ్యాపార బలం అద్భుతంగా ఉంటుంది. కోరుకున్న విధంగానే ఫలితాలు సిద్ధిస్తాయి. ధైర్యం ముందుకు నడిపిస్తుంది. కాలం మిశ్రమంగా ఉంటుంది. అవసరాలకు తగ్గట్టు కార్యాచరణను రూపొందించాలి. అపార్థాలకు అవకాశం ఉంది. ఆచితూచి సంభాషించండి. ధర్మ మార్గంలో ఫలితాలు రాబట్టాలి. సమయస్ఫూర్తితో ఉద్యోగంలో విజయం సాధిస్తారు. సహోద్యోగుల సహకారం పొందుతారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలు ఉంటాయి. ప్రారంభించిన పనులు సానుకూలంగా పూర్తవుతాయి. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. నలుగురికి సాయపడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసరపు వ్యయ ప్రయాసల వల్ల ఆందోళన చెందుతారు. వృధా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీల మూలకంగా ధనలాభం ఉంటుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. విష్ణు స్మరణ మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఉత్తమ కాలం నడుస్తుంది. బాధ్యతలకు తగ్గట్టుగా కార్యాచరణ ఉండేటట్లు చూసుకోవాలి. ఉద్యోగంలో అధికార లాభం ఉంటుంది. శుభగ్రహాలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వృధా ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. కొందరు బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. సంతోషించే వార్తలు వింటారు. ఆనందప్రదంగా కాలం ముందుకు సాగుతుంది. వ్యాపారంలో ధన లాభం ఉంటుంది. గృహ, వాహనాది యోగాలు అనుకూలిస్తాయి. ఇష్టకార్య సిద్ధి ఉంది. కుటుంబ సభ్యుల సహకారంతో రాదు అనుకున్న సొమ్ము చేతికి వస్తుంది. కుటుంబంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. వ్యాపారులకు న్యాయ సమస్యలు పరిష్కారం అవుతాయి. కోర్టు కేసుల్లో విజయం చేకూరుతుంది. రాజకీయ పనులు నెరవేరుతాయి. ఉద్యోగులకు తోటివారితో సత్సంబంధాలు ఉంటాయి. బంధుమిత్రులతో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త పడడం మంచిది. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. శారీరక శ్రమతో పాటు మానసిక ఆందోళన తప్పదు. చిన్న విషయాల కోసం ఎక్కువ శ్రమిస్తారు. అధికారుల ఆదరణతో పనులు నెరవేరుతాయి. ఉత్సాహంతో ఉంటారు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. అనవసరమైన ఖర్చుల మూలంగా ముఖ్యమైన పనులు వాయిదా పడవచ్చు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ప్రయాణాల వల్ల కార్య సాఫల్యం ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో అందరి సహకారం లభిస్తుంది. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. అద్భుతమైన అవకాశాలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికి అందుతుంది. నూతన వస్తు, ఆభరణాలు సేకరిస్తారు. శివస్మరణ మనశ్శాంతినిస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.